హలో ఎవ్రీవన్, మై వరల్డ్ అండ్ ప్లాన్స్కి స్వాగతం. ఇలా మజేదార్గా ఇంత టేస్టీగా జ్యూసీగా చేసుకోవాలంటే మ్యాగీ ఎలా చేయాలో ప్రొసీజర్ చూసేద్దాం రండి. చూడండి ఎంత టేస్టీగా బాగుంది, చాలా బాగుంది. ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంది. ప్రొసీజర్ చూసే ముందు ప్లీజ్ నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. కొంచెం వెరైటీగా ఇదిగా తినాలనుకున్నప్పుడు మ్యాగీని వెరైటీగా చేద్దాం, మజేదార్గా. ఇది చూడండి, ఈరోజు మనకి గార్డెన్లో వచ్చిన శంకు పుష్పాలు. మ్యాగీ మజేదార్గా చేయటం కోసం ఒక మ్యాగీ తీసుకొని ఇవన్నీ క్యారెట్ ఇవన్నీ వేసుకొని చేద్దాం. మనం చేసుకున్న బయట తినే వేళ్ళైనా సరే, ఇది మ్యాగీ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ చేసుకోవచ్చు కనుక మనం హాలిడే రోజున ఎప్పుడన్నా ఇలాగ తీరిగ్గా చేసుకోవచ్చు. లేకపోతే 2 minutes అంటే 2 minutes కాదు, కానీ అవుతుంది, మనం చేయొచ్చు. ఇలాగ ఇష్టమైన కూరగాయలు, మష్రూమ్స్ కానీ ఇంకా ఏమైనా చాలా బాగుంటుంది. సూప్ లాగా కూడా, చైనీస్ లాగా ఇంకా అలా కూడా చేసుకోవచ్చు మనం. ఇవన్నీ ఎప్పుడప్పుడు బోర్ కొట్టేస్తుంది కదా రెగ్యులర్గా తినే వాటికన్నా. ఇది కూడా చక్కగా ఇలా చేసుకుంటే కూడా చాలా, అంటే నేను ఎక్కువ తిన్ను, కానీ మా పిల్లలు చేసుకుంటే, మా పెద్దమ్మాయి ఇలాగ ఇష్టం అన్నమాట. టమాటా వేసి ఉల్లిపాయ వేసి చేయటానికి నాకు కూడా టేస్ట్ చూశాను, చాలా బాగా నచ్చింది. ఇంకా అందుకని అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను అన్నమాట. మీకు కూడా చూపిస్తే మీరు కూడా చేసుకోవచ్చు కదా. ఇవన్నీ అంటే ఇలాగా తరుగుతూ ఇవన్నీ కూడా మీకు టైం వేస్ట్ చేస్తున్నానా ఏంటి అనుకుంటున్నాను, కానీ ఓకే, మీకు ఒక్కోసారి ఇలా చెప్పటం వల్ల కూడా ఎలాగ ఈజీగా చేసేసుకోవచ్చు. మనం చిన్న ఇది కూడా, అంటే ఫుడ్కి చాలా కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తారు కదా, ఇంకా అలాంటప్పుడు మనం ఇలా కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా చేసుకుంటే ఖాళీగా ఉన్నప్పుడు బాగుంటుంది. హడావుడిగా ఉంటే కాదు, కానీ ఎప్పుడన్నా తీరిగ్గా చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చూసి మీకు నచ్చితే మ్యాగీ మొదలు పెట్టేద్దాం. ఇది ముందు కొంచెం నూనె వేసుకొని, కొంచెం ఆవాలు కొంచెం వేస్తాను, కొంచెం జీలకర్ర, కొంచెం గ్రౌండ్నట్స్, ఇవన్నీ తరిగి పెట్టుకున్నాం కదా కూరగాయలన్నీ, ఇవన్నీ ఒక్కొక్కటి వేద్దాం మనం. ఇవి కొంచెం వేగితే బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయ, అల్లం, వెల్లుల్లి వేసేసాం, ఉల్లిపాయ, కరివేపాకు, బాగా కొంచెం వేగిన తర్వాత మనం క్యారెట్ వేద్దాం. క్యారెట్ తర్వాత టమాటో, యాక్చువల్లీ నేను ఎంత నూనె వేయను, కొంచెం నూనె ఎక్కువ వచ్చినట్టుంది. దీనిలోనే అలా ఉందిలే, కానీ ఎక్కువ కాదు. ఓకే, క్యారెట్ వేసేద్దాం. మామూలుగా మనం కొంచెం, నేను సలాడ్లాగా కూడా తినలేను క్యారెట్, ఇలాగా ఇవి ఎందులోనే వేసుకుంటే ఈజీగా తినేయచ్చని ఇలా వేస్తూ ఉంటాను అన్నమాట. మీరు కూడా ఏమన్నా తినలేనివి తినాలి, కంపల్సరీగా హెల్త్కి మంచిదంటే
మీరు కూడా ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. ఇందులో కరివేపాకు అన్నీ మనం వేసాం కదా, కొంచెం అల్లం ముక్క, వెల్లుల్లి, ఇవి కొందరు తింటారు తినకపోతారు, కానీ నేను కొంచెం ఎక్కువ వేసేస్తానేమో మరి. కానీ మీకు చాలా యంగ్స్టర్స్ చూస్తున్నారు కదా, నచ్చుతున్నట్టుంది వాళ్ళకి. చక్కగా నేను ఇన్స్టెంట్గానే చూపించాను కదా చాలా వరకు, అందుకని వాళ్ళకి బాగా నచ్చుతున్నట్టుంది. మీకోసం అది చేస్తున్నాను అన్నమాట. ఇది హాలిడేస్లో చేసుకోండి, కొంచెం ఎఫర్ట్ పెట్టి ఫుడ్ని ఎంజాయ్ చేయాలంటే కొంచెం ఇన్స్టెంట్గా అలాగే టేస్టీగా చేసుకోవచ్చు, బాగుంటుంది. ట్రై చేయండి. మీరు గ్రౌండ్నట్స్తో పాటు ఇంకా జీడిపప్పులు ఇంకా ఏమి ఇష్టమైతే అవి వేసుకోవచ్చు. నేను దీనిలో 1.5 కప్పు వాటర్ పోస్తాను, ఒకటే చేస్తున్నాను కదా. వేసి కొంచెం అంటే మసాలా ఇది వేస్తాం కనుక సరిపోవచ్చు, కానీ కొందరికి కొంచెం కావాలనుకుంటే లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ బాయిల్ అవుతుంది. నేను అనుకుంటాను ఎందుకు ఇవన్నీ వీళ్ళకి టైం వేస్ట్గా చూపిస్తున్నానని మధ్య మధ్యలో ఆపేస్తూ ఉంటాను. ఇది మసాలా వేసేసుకుందాం. దీనిలో మ్యాగీ వేసేసి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇదంతా ఉడికిపోద్ది అన్నమాట. కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టేద్దాం. వావ్, అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా బాగుంటుంది, చాలా టేస్టీగా. కావాలంటే ఇందులో టమాటా సాస్ కానీ చిల్లీ సాస్ ఏ సాస్ అన్నా వేసుకోవచ్చు. ఇంకా మళ్ళా జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. వెజిటబుల్స్తో పాటు చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్తో పాటు కూడా చేసుకోవచ్చు మీరు. చికెన్ ఇంకా ఏం కావాలన్నా అది బాయిల్ చేసి వేసేస్తే చాలా బాగుంటుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే చికెన్ కూడా చాలా బాగుంటుంది. చికెన్ నూడిల్స్ లాగా చాలా బాగుంటుంది. మంచి డిష్ తయారవుతుంది అన్నమాట. మీకు ఇంకా లంచ్కి కూడా తీసేసుకోవచ్చు ఇలాగే.